మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో నేరాలను అదుపు చేసేందుకు పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ నిర్వహించడం జరుగుతుందని లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి అన్నారు. బుధవారం ఉదయం పట్టణంలోని మహాలక్ష్మివాడ, గోదావరి రోడ్, మోదల రోడ్లో కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు 46 బైకులు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ వాడల్లో కొత్త వ్యక్తులు ఎవరైనా తిరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇండ్లను అద్దెకిచ్చే సమయంలో వారి పూర్తి వివరాలను తెలుసుకున్నాక అద్దెకి ఇవ్వాలని, పరిచయం లేని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లను అద్దెకి ఇవ్వకూడదు అన్నారు. ఎవరైనా ఫోన్ చేసి బ్యాంకు సమాచారాలు, ఇతర ఓటీపీలు అడిగితే ఫోన్లో చెప్పకూడదని, బ్యాంకు లావాదేవీలు ఏవి ఉన్నా వెంటనే బ్యాంకుకు వెళ్లి చూసుకోవాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు మైనర్తో పాటు తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం ఎస్ఐలు గోపతి సురేష్, తహాసియోద్దీన్, ఉదయ్ కిరణ్తో పాటు లక్షెట్టిపేట సర్కిల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రామగుండం సిపి సార్ యొక్క ఆదేశాల మేరకు లక్ష్మీపేట టౌన్ లో ఓల్డ్ బస్ స్టాండ్ ఏరియా, మహాలక్ష్మివాడ, గోదావరి రోడ్డు సంబంధిత ప్రాంతాల్లో ఇళ్లలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. పూర్తిగా కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. మా లక్ష్మీపేట సర్కిల్ సిఏ గారు అండ్ దండపల్లి ఎస్ఐ జిన్నారం గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్డన్ సెర్చ్ అనేది చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ అనేది ఈ ప్రజల యొక్క భద్రత కోసం ఎట్టి పరిస్థితుల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏది కూడా చేసుకోకుండా, ఏదైనా బైక్స్ ఉన్నా కానీ, ఇక్కడ ఉన్న ఏదున్నా, ఏ ప్రాపర్టీ ఉన్నా కానీ ప్రాపర్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అనేది పెట్టుకోవాలా. ఇల్లీగల్ యాక్టివిటీస్ గాంజా కావచ్చు, ఇంకో ఐటమ్ కావచ్చు, లేదా అన్ఆథరైజ్డ్ గోల్డ్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్ ఏదున్నా కానీ దానికి ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేది పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు ఇంటికి వస్తారు, తనిఖీలు చేయడం జరుగుతుంది. అది ఏ టైం అయినా కానీ, రాత్రి కానీ, పగలు కానీ, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ మాకు ఉంటాయి. ఏసీపీ గారి పర్మిషన్ తీసుకొని ఈ ఇల్లులన్నీ కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఎట్టి పరిస్థితుల్లో ఇల్లీగల్ యాక్టివిటీ చేసినా కానీ, ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించిన ఐటమ్స్, గాంజా కావచ్చు, ఇల్లీగల్ లిక్కర్ కావచ్చు, ప్రాపర్ డాక్యుమెంట్ లేని బైక్స్ అండ్ వెహికల్స్ కావచ్చు, ఏది కూడా పెట్టుకోవద్దని చెప్పేసి ప్రజలందరికీ కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ ఏరియాను మేము చెక్ చేయడం జరిగింది. దీని గురించి అంటే ప్రమాదకర వస్తువులు కావచ్చు, లేకుంటే నిషేధించబడిన వస్తువులు కావచ్చు, లేకుంటే కొత్త వ్యక్తులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని అంతా చెక్ చేసి మీ ఏరియాను మేమున్నాము అని చెప్పేసి మీకు భరోసా కల్పించడానికి, మీకు రక్షణ కల్పించడానికి మీ ఏరియాను అంతా కూడా క్లియర్గా చెక్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకేమైనా నిషేధించ వస్తువులు అంటే గంజాయి కావచ్చు, లేకుంటే పేలుడు పదార్థాలు కావచ్చు, అట్లాంటి అన్నీ కూడా తీసేయడం వల్ల ప్రజలకి రక్షణ కల్పించడం, మేమే మీ దగ్గరకు వచ్చి చెక్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా మీ అందరికీ తెలుసు, మీ వెనకాల వెహికల్స్ అన్నీ ఉన్నాయి. చాలా వెహికల్స్కి ఇప్పటికీ నెంబర్ ప్లేట్స్ లేవు. ఎందుకు లేవు నెంబర్ ప్లేట్స్? ఎందుకు పెట్టుకోవట్లేదు? పోలీసు వాళ్ళు వచ్చి ప్రతిసారి నెంబర్ ప్లేట్ పెట్టుకోమని చెప్పాలా? అది మీ బాధ్యత, చట్టాన్ని గౌరవించడం మీ బాధ్యత కాబట్టి మీరు పెట్టుకోవాలి. మన రీసెంట్ ఇన్సిడెంట్ మనకు తెలుసు, కరీంనగర్లో జ్యువెలరీ షాప్లో కాల్పులు జరిగి వాళ్ళు బంగారం అంతా ఎత్తుకెళ్ళి, తెలుసా మీ అందరికీ, పేపర్లో, సోషల్ మీడియాలో అందరూ చూస్తుంటారు. వాళ్ళు వాడిన నెంబర్ ప్లేట్లు వాళ్ళ వెహికల్స్కి అన్ని ఫేక్ నెంబర్ ప్లేట్స్ వాడిండ్రు. దానివల్ల ఏమైంది, ఆ కేసులో పట్టుకోవడం పోలీసులకు ఎంత కష్టంగా ఉంటుంది. ఆ నెంబర్ ప్లేట్స్ సీసీ కెమెరాలు చూసి నెంబర్ ప్లేట్స్ గుర్తించి అడ్రస్ తీసే వరకు ఆ నెంబర్ ప్లేట్స్ సంబంధించిన అడ్రస్ ఆ బైక్ కాదు, అది ఎక్కడో కారు నెంబర్ ఏదో ఉంది. దానివల్ల ప్రజలకే నష్టం, ఆ ప్రాపర్టీ పోయింది, దొరకడం ఎంత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా మీరు వ్యక్తిగతంగా మీకు ఉండాలి, అది నేను చట్టాలని గౌరవించాలి, చట్టాన్ని పాటించాలనేది. అది లేకుండా ఇప్పటికి కూడా ఎన్నిసార్లు చెప్పినా, ఇన్ని వెహికల్ చెకింగ్ చేసినా కూడా నెంబర్ ప్లేట్స్ ఇప్పటికీ లేవు. హెల్మెట్స్ పెట్టుకోరు. అరే వేలో ప్రోగ్రామ్ 1 మంత్ చేసినాం, అయినప్పటికీ మన రీసెంట్గా ఇక్కడ డివైడర్ గుద్ది ఇక్కడ బతుకుని ఒక వ్యక్తి చనిపోయిండు. అవునా? హెల్మెట్ ఉంటే బతికేవాడు కదా. ఒక మనిషి చనిపోయినాక అతని ప్లేస్ని, అతని కుటుంబంలో ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా రిప్లేస్ చేయగలుగుతామా? అతని స్థానంలో వేరే వ్యక్తిని పెట్టి అతనిలాగా చూసుకోగలుగుతామా? కాబట్టి మీరు అందరికీ ఇప్పుడు చెప్పినప్పుడు అందరూ కరెక్టే సార్, మంచి సార్ అని తలగలుగుతారు. మళ్ళీ పొద్దుగా లేస్తే కథం, హెల్మెట్ పెట్టేది లేదు, నెంబర్ ప్లేట్ పెట్టేది లేదు. అదంతా ఏంటంటే సొసైటీ లోపల, మీరు ప్రజల లోపల వ్యక్తిగతంగా మీరు మారాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఎంతసేపు ఎన్ఫోర్స్మెంట్ చేయడం కాదు, మేము ఎడ్యుకేట్ చేయడం కూడా బాధ్యతగా తీసుకున్నాం. ఎందుకంటే మీకు చెప్పాలి, ఇవన్నీ తెలుసు మీ అందరికీ, చాలా మందికి ఈ విషయాలన్నీ తెలుసు.
అయినప్పటికీ ఎందుకు చెప్తున్నామంటే ఇంకా మారాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాం. ఈరోజు ఈ ప్రోగ్రామ్ అంతా కండక్ట్ చేసి ఈ 3 ఏరియాలు ఇప్పుడు మహాలక్ష్మివాడ, గోదావరి రోడ్, ఓల్డ్ బస్ అంతా క్లియర్ చేయడం జరిగింది. ఇంకొకటి కొత్త వ్యక్తుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్న రీసెంట్గా ఇవాళ పేపర్లు వచ్చింది చూడండి, లాడ్జ్లో వాళ్ళందరూ ధర్మపురి మొన్న ఫైరింగ్ అయిన కేసులో ధర్మపురి లాడ్జ్లో ఉన్నారు. లాడ్జ్లో ఉంటే వాళ్ళ పేర్లు అడ్రస్ అని కలెక్ట్ చేసుకోలేదు. నిన్న లాడ్జ్ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ధర్మపురి పోలీసు వాళ్ళు ఆ లాడ్జ్ ఏ లాడ్జ్లో ఆ లాడ్జ్ సీజ్ చేయడం జరిగింది. ఎక్కడైనా లాడ్జ్లైనా లేకుంటే ఇళ్లైనా కూడా ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆధార్ కార్డు లేకుంటే ఇతర కార్డులు ఏమైనా ఉంటే అడగాలి. ఏమైనా అనుమానం ఉంటే పోలీసు వాళ్ళకి చెప్పాలి ఖచ్చితంగా. వాళ్ళు ఒక రోజున్నా, ఒక నెలున్నా, 3 రోజులున్నా, ఎక్కడున్నా, లేకుంటే మీ లాడ్జ్ కాకపోవచ్చు, పక్కింట్లో కిరాయి తీసుకోవచ్చు. వాళ్ళు కిరాయి తీసుకొని ఉంటారు, ఏం పని ఉండదు, ఇంట్లో ఉంటారు. మనం చూడొచ్చు, రీసెంట్గా జన్నారంలో సైబర్ క్రైమ్ పట్టుకున్నాం పోయిన సంవత్సరం. ఇంటర్నేషనల్ క్రైమ్ అది. మొత్తం వాళ్ళు విజయనగరము వాళ్ళు వచ్చేసి కంబోడియా నుంచి కేసు ఆపరేట్ చేసినారు, వేరే కంట్రీ నుంచి ఆపరేట్ చేసినారు. అదంతా వాళ్ళు రెంట్ తీసుకునే ఉన్నారు. అది కూడా మనం పట్టుకునేదానికి కూడా తెలియలేదు. 1 మంత్ ఉన్నారు, 1 మంత్ నుంచి ఆపరేట్ చేసిండ్రు. అది దాదాపు ఒక 700 కోట్ల రూపాయలు నష్టమైంది ప్రజలకి. కాబట్టి మీరు అందరూ కూడా ఏదున్నా పోలీస్కి ఇన్ఫర్మేషన్ చేయాలి. డైల్ 100 మీ అందరికీ తెలుసు. ఇంకోటి, ప్రమాదాలు నివారించడానికి మీరందరూ కూడా వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, అవన్నీ చేసుకొని ప్రజల మీ ప్రాణాలు కాపాడుకోవాలని లక్ష్మీపేట పోలీస్ తరఫున తెలియజేస్తున్నాం.